హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ త్రివేణి 1430. ఈరోజైతే నా బర్త్డే అండి. నా బర్త్డే అసలు నేనైతే చేసుకోవాలనుకోలే, బట్ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి అయితే సెలబ్రేట్ చేశారు. అంటే మేము అందరం ఇట్లాగే మనీ అయితే కలెక్ట్ చేసుకొని సెలబ్రేట్ అయితే చేస్తాం అందరిది. సో నా బర్త్డే కూడా అట్లాగే సెలబ్రేట్ Happy birthday, Triveni. Happy birthday, Triveni. Happy birthday, happy birthday, happy birthday, Triveni. May God bless you, Triveni. May God bless you, Triveni. May God bless you, Triveni. Happy birthday. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అందరూ వచ్చి మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇట్లా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇలా నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నేను అసలు చేసుకోవాలని కూడా అనుకోలేదు. మా హస్బెండ్ కూడా ఎట్లాగో లేరు కదా, ఏం చేసుకుంటాంలే అన్న ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను. బట్ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ప్లాన్ వేసుకొని ఇట్లా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. నాదనే కాదు, మా అపార్ట్మెంట్లో ఎవరిదైనా అందరం ఇట్లాగే ప్లాన్ వేసుకొని మనీ కలెక్ట్ చేసుకొని కేక్ అండ్ గిఫ్ట్ అని ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము. నాకు ఇలా అందరూ వచ్చేపాటికి సెలబ్రేట్ చేసాను, చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కేక్ పెట్టడం, విషెస్ చెప్పడం, అందరినీ చూస్తే అసలు ఇలా అందరు రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఎవ్రీ ఇయర్ నార్మల్గా అయితే చేసుకునే వాళ్ళం బర్త్డే. టెంపుల్కి వెళ్ళి ఏదన్నా బయటకి అట్లా వెళ్ళి లంచ్ డిన్నర్ ఏదో ఒకటి చేసి వచ్చేసేవాళ్ళం. ఇట్లా అందరూ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వచ్చి నాకు ఇట్లా విషెస్ చేయడం చెప్పడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే స్పెషల్ అండి. నాకైతే కేక్ పెట్టడం లేటు, మింగేస్తున్నాను. హాఫ్ కేక్ అయితే నేనే తినేసి ఉంటాను. వాళ్ళు పెట్టడం లేటు, మనం మింగేయడమే. బబ్బా మొత్తం ఇంకా ఇంకా ఉన్నారు. జోకర్ చేశారు. ఏంది అసలు రచ్చ. మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఈ పిల్లో మీద పిక్చర్ అయితే ఉంది, నాకు బాగా నచ్చింది ఈ పిల్లో. ఆల్రెడీ మేము మా అపార్ట్మెంట్లో ఒకరికి ఇచ్చాము. బర్త్డే అయితే లైటింగ్ కూడా వస్తుందండి. అలాగే కొటేషన్, హ్యాపీ బర్త్డే కొటేషన్ అయితే వచ్చింది. నాకైతే ఈ గిఫ్ట్ బాగా నచ్చిందండి. అలాగే కేక్ కటింగ్ చేసి ప్లేట్స్లో అయితే పెట్టాను. ఈవినింగ్ అట్లా వెళ్ళి సమోసా అండ్ జిలేబీ అయితే తీసుకొచ్చానండి, అవి కూడా పెట్టేశాను. ఇంకా అందరికీ మా అత్తయ్య అయితే ఇట్లా జాకెట్ అండ్ ఫ్రూట్ ఇవ్వమన్నారు. అందరు లేడీస్ వచ్చారు కదా, అట్లా ఇస్తే మంచిది అన్నారు. సో అందరికైతే నేను బొట్టు అయితే పెట్టేసి జాకెట్ ముక్క అండ్ ఈ ఫ్రూట్ అయితే ఇచ్చేసానండి. అందరూ ఒకసారి